నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దక్షిణం బజార్లో వినాయక బాలభక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి విశేష పూజలు చేపట్టిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించడం సంస్కృతిగా భావించాలని సూచించిన దామచర్ల. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపుస్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ అధ్యాపకుల అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత. ప్రైవేటు ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి తాను ఎప్పుడు ముందుంటారని వెల్లడించిన దామచర్ల. ఇక వివరాలకు వెళితే, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించడం సంస్కృతిగా భావించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు దక్షిణం బజార్లో వినాయక బాలభక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి మహోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు వేడుకలను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్లకు బాలభక్త సమాజం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం దీపకాంతులతో విద్యుత్ దీపాలతో బాణసంచు నడుమ గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. ఒంగోలు పట్టణంలో ఎన్నడూ లేని విధంగా బంకమట్టితో 32 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. నిమజ్జనం రోజున గణనాథుడు కొలువుదీరిన ప్రదేశంలోనే భక్తుల సమక్షంలో నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్లను కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. విగ్రహాన్ని ఈరోజు స్థాపించడం, దానికి మన యువతంతా కూడా పెద్ద ఎత్తున ఈ పండుగ వాతావరణం చేసుకోవడం, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలి, అందరి కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నా. ఏదైతే ఇవాళ విజయవాడలో తుఫాను వల్ల ఎంతో మంది ఈరోజు తిండి లేక, కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా తొందరగా ఆ నీళ్లు, వర్షం ఏదైతే తుఫాన్ నీళ్ళన్నీ కూడా పోయి నార్మల్ స్థితికి రావాల్సిన అవసరం ఉందని కూడా భగవంతుడు వాడు కోరుకుంటాం మనందరి ద్వారా. అదేవిధంగా మన ప్రీతం నాయుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే ఉంటూ బస్సులోనే నిద్ర చేస్తూ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కష్టకాలంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరి తోడు అవసరం. అలాంటి పరిస్థితిని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి తన వద్దు తను కృషి చేస్తూ మన ఒంగోలు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా దగ్గర 35,000 ప్యాకెట్లు, లెమన్ రైస్ ప్యాకెట్లు, అదేవిధంగా 20,000 బాటిల్స్, వాటర్ బాటిల్స్, నెక్స్ట్ 10,000 బిస్కెట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మేమందరం కూడా కలిసి అక్కడ పంచడం కూడా చేసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కూడా ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఈ తుఫాన్ దాని మీద వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి దాన్ని కూడా రేపు తీసుకెళ్లి 1,20,00,000 రూపాయలు మన సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా అక్కడ ప్రాంతం కూడా బాగుపడాలని మన దేవుడు కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం మన యువత అయితే ఎంతో ఉత్సాహంగా మంచి ఆలోచనతోటి ఈరోజు 32 అడుగులు మన విగ్రహాన్ని పెట్టుకోవటం, దాన్ని కూడా మట్టితో పెట్టడం, అది ఇక్కడే మళ్ళా వాటర్ తోటి నిమజ్జనం చేసే కార్యక్రమం కూడా ఫస్ట్ టైం మన ఒంగోలులో మన వాళ్ళ యువత పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా
దక్షిణ బజార్లో వేంచేస్తున్న శ్రీ విఘ్నేశ్వర నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఈరోజు మాచే 33 అడుగుల మట్టి విగ్రహం స్థాపించి ఉన్నామండి. ఈ మట్టి బంకమట్టిని మరియు గరికతోటి తయారు చేస్తున్నాము. ఈ ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది. గత 32 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాము. ఈ సహాయ సహకారాలను ఇచ్చిన భక్తులందరికీ కూడా మాకు ఎంతో రుణపడి ఉంటారు. మేము ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించడానికి భక్తులందరూ సహాయ సహకారాలు చేస్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక స్పెషల్గా కొత్తగా కూల్ డ్రింక్ సీసాలతోటి, కొబ్బరికాయలతోటి, టీపొడి పొట్టాలతోటి తయారు చేశాము. కానీ ఈ సంవత్సరం పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క మట్టితో వినాయకుడిని స్థాపించి ఉన్నాము. ఈ వినాయకుడిని 15వ రోజు అనగా శనివారం 21వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఇదే స్థానంలో మేము నిమజ్జనం చేశాము. నిమజ్జనం చేయడానికి మేము అనుకున్నాము. కావున ఈ యొక్క కార్యక్రమానికి కూడా అందరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించవలసుకున్నాం. 1993 నాటి వినాయక చవితి దినమున ఏదైతే ఈ దక్షిణ బజారంలోని విఘ్నేశ్వర బాలభక్త సమాజాన్ని ఏర్పాటు చేసి ఉన్నామో అదే పర్వదినమున ఈరోజు 32 వసంతముల్లో 33 అడుగుల మహాగణపతి మట్టికి అంటే బంకమట్టితోటి ఈరోజు మహాగణపతిని మన ఒంగోలు ఎమ్మెల్యే అయినటువంటి దామచల జనార్దన్ గారిచే విఘ్నేశ్వర బాలభక్త సమాజం మరియు వెంకటేశ్వర బాలభక్త సమాజం మరియు దక్షిణ బజార్లోని యూత్ ఫోర్సు అందరం కలిసి సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం మేము ఈ 30 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా గత 30 సంవత్సరముల నుంచి ఈ ప్రదేశంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఒంగోలు నగరపాలక సంస్థ ఆవరణలో జరిగిన వినాయక చవితి వేడుకలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పాల్గొన్నారు. పూజా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచలకు నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాతతో పాటు కార్పొరేటర్లు స్వాగతం పలికారు. అనంతరం విఘ్నేశ్వరునికి ఆయన ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ వినాయక స్వామి వారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావుతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మేడం కొద్దిగా వెనక్కి జరగండి. మేడం అందులో రెడీ జరగండి. ఇవాళ వినాయక చవితి సందర్భంగా పొద్దున్నుంచి పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం. ఈరోజు కార్పొరేషన్లో కూడా వినాయకుడు విగ్రహం పెట్టుకోవటం, మా మేయర్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రమ్మని చెప్పిన తర్వాత ఈరోజు పూజలో పాల్గొనటం చాలా సంతోషమైన విషయం. ఏదైనా కూడా కార్పొరేషన్లో ఇలాంటి సంబరం చేసుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కార్పొరేషన్ అభివృద్ధి చెందాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా ఎక్కువ నిధులు మనకు ఒంగోలుకి రావాలి. అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ కూడా దానికి తగ్గట్టుగా అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలనేదే నా ఉద్దేశం. ప్రజలు ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశానికి మంచి మెజార్టీ ఇచ్చి ఈరోజు 164 సీట్లతోటి గెలిపించారు. ఆ భగవంతుడి ఆశీస్సులు అదేవిధంగా ఉండాలి. ఈరోజు విజయవాడలో కూడా అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. తొందరగా అక్కడ కూడా నార్మల్ స్టేజ్కి రావాలి. అక్కడ ఉండే ప్రజలు కూడా చాలా ఇబ్బందులతోటి తిండి లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా మామూలు రీతికి రావాలని
ఇప్పుడు 5-6 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే ఉంటూ అక్కడే పర్యవేక్షిస్తూ అనేక రకాలు కూడా అందిస్తూ ఉన్నారు. కాబట్టి మా అందరి తోడ్పాటుతో కూడా మేము కూడా చేయాల్సింది మేము కూడా చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు మన వినాయక చవితి సందర్భంగా అందరూ బాగుండాలనేదే మా ఉద్దేశం. అన్ని విధాలుగా కూడా అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ కూడా పండగ సందర్భంగా వాళ్ళు చేసే వ్యాపారాల్లో ముందుకెళ్ళాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అనేది ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు కార్పొరేషన్లో ఎంతోమంది 900 మంది పైన ఇక్కడ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అందరి కుటుంబాలతో సంతోషంగా ఉండాలి. అదేవిధంగా అన్ని విధాలుగా కూడా కార్పొరేషన్తో అభివృద్ధి అనేది బాగా ముందుకు పోవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్పొరేషన్లో మా మేయర్ గారు వీళ్ళందరూ కూడా పిలవటం, మేము రావటం, ఒక మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవటం చాలా సంతోషమైన విషయం. వినాయక చవితి సందర్భంగా మరి నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మరి మా నగరపాలక సంస్థ ఆఫీసులో మరి వినాయకుని యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ పూజలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైము ఇట్లా వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఇక్కడ పూజలో పాల్గొనడం, అలాగే మా నగరపాలక సంస్థ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మాకు గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి పూజలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మట్టి వినాయకుడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడు పూజించండి. వాతావరణ కాలుష్యాన్ని కూడా మనం నిర్మూలించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం కనుక ఇది ప్లాస్టిక్ పారిజన్ కనుక మనం యూజ్ చేసినట్లయితే అందులో ఉండే కలర్స్ వలన కానివ్వండి, అలాగే మరి ఆ కెమికల్ వలన మనకు అనేక అనర్థాలు రావడం, అలాగే మనం అందరం కూడా దాన్ని నిమజ్జనం చేసేటప్పుడు మరి సముద్రంలో కానివ్వండి, నదుల్లో కానివ్వండి, అక్కడ చేపలు కానీ జీవరాశులు అన్నీ కూడా మరి వాటిని మనం తినడం, తద్వారా ప్రతి ఒక్కరు కూడా మరి వ్యాధులు వ్యాపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజిద్దాం, అలాగే కాలుష్యాన్ని నిర్మూలిద్దాం. అంతేకాకుండా అందరికీ కూడా ఈ యొక్క పండగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి దేవదేవుడు గణనాథుడు అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, అలాగే ఒంగోలు నగరం మా నగరం కానివ్వండి, యొక్క నియోజకవర్గం బాగా మరి మన ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. ఒంగోలులోని సాయినగర్లో విఘ్నేశ్వరుని ఉత్సవాలు కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గణనాథునికి భక్తులు విశేష పూజ కార్యక్రమాలను చేపట్టారు. తొలి రోజు పూజా కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు వెంకటరమణ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్ దంపతులు పాల్గొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. गुरुवायुरेण पूजयामि ओम भारतोदवे ओम भगवे नमः गार्मीपत्रेण पूजयामि ओम चक्रमण्डाय नमः कालीपत्रेण पूजयामि पूजयामि ओम धनदेवाय नमः अर्जुनपत्रेण पूजयामि नमः ओम भोजराय नमः ओम शिवप्रियाय नमः ओम शीघ्रकाय नमः ओम शांताय ओम सर्वसिद्धिप्रदायकाय नमः ओम सर्वसिद्धये नमः ओम प्रजास्ताय नमः. नमस्करोमि हर नमः पार्वती पतये हर हर महादेव हर शंभो पादारविंदेव सुवर्णदीपं मंत्रपुष्पमर्पयामि शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देव पाञ्चाप्रणस्य वृक्षणदेवते पापं पापकर्मं पापः तस्मात् कारणभावेन रक्ष रक्ष महेश्वर महेश्वरी प्रार्थनां समर्पयामि पुनः पूजां च करिष्ये नमः गणेश महाराज की देवरा शंकर महाराज की देवरा शंकर महाराज की भवति सर्वमेव सतात्मानं भवति रमणन्तं भवति सतमैश्वर्यं भवति దీర్ఘమాయు ఆయుర ఆరోగ్య వేసుకోండి. అసలు అందరూ వచ్చేసేయండి. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. తర్వాత మనం సాయినగర్లో అందరం కలిసి మొదటిసారిగా విగ్రహాన్ని పెట్టి ఇక్కడ ఈ పండుగ చేసుకుంటున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. మేము కూడా ఫస్ట్ టైం ఇట్లా కూర్చొని పూజ జరిపించుకోవడం, తర్వాత ఇక్కడ విగ్రహం ముందర కూర్చొని పూజ చేయించుకోవటం కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా సాయినగర్ ఈ గణేష్ చతుర్థి కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
అందరికీ కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలందరూ బాగుండాలని, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో బాగుండాలి. ఇప్పుడు వచ్చిన వరద, ఆ ముప్పు వాటి నుంచి కూడా తొందరగా రికవర్ అయ్యి అందరూ బాగుండాలి అని ఆకాంక్షిస్తూ ఒంగోలులోని కలెక్టరేట్ డివిజన్ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ నెల 9వ తేదీ జరగాల్సిన మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా తెలిపారు. విజయవాడలో వరద సహాయక కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నందున మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ఎవరూ పైన పేర్కొన్న కార్యాలయాలకు రావద్దని జిల్లా కలెక్టర్ కోరారు. మహానగరాలను తలపించేలా ఒంగోలు నగరంలో వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన భారీ గణనాథులు ఇప్పుడు పట్టణాలలో కూడా భక్తులను కనువిందు చేస్తున్నారు. ఒంగోలు నగరం నందు వివిధ ప్రాంతాలలో విభిన్న ఆకృతులలో కొలువుదీరిన లంబోదరుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. హైదరాబాద్ బాలాపూర్ వినాయకుని తలపించేలా ఒంగోలు పట్టణం నందు కుట్టుబోయిన పాలెం నందు భారీ గణనాథుడు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. సుమారు 21 అడుగుల ఎత్తు కలిగి కనురెప్పలు మూస్తూ తెరుస్తూ అందరినీ ఆకర్షింపచేస్తున్నాడు. కుట్టుబోయిన పాలెం గణేష్ యూత్ ఫోర్స్ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ గణనాథుడును వీక్షించేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. ఒంగోలు బాలాపూర్ గణేష్ ను వీక్షించేందుకు వచ్చిన భక్తులు తమ చరవాణిలో ఆయనను బంధించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కుట్టుబోయిన కాళీ యాదవ్ మాట్లాడుతూ 21 రోజుల పాటు ఒంగోలు బాలాపూర్ గణేష్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు. తమను ఎంతగానో ఆదరిస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలులో అతిపెద్ద విగ్రహం బాలాపూర్ గణేష్ ప్రతి ఏటా మేము జరుపుకుంటాము. 5 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. ఈ విగ్రహానికి ప్రత్యేకత ఏంటంటే అమృతం జరుగుతున్నట్టు కొండ తిరుగుతూ ఉండిద్ది, పైన కళ్ళు మూస్తా తిరుగుతూ ఉండిద్ది ఈ విగ్రహము. చాలా భారీగా పెట్టినాము. ఈసారి 23 అడుగుల విగ్రహం, ఒంగోలులో చాలా పెద్ద విగ్రహము. ప్రతి ఏటా ఇక్కడ బాగా చేసుకుంటాము. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే 28వ తారీఖున లడ్డు వేలంపాట జరుగును, ఊరేగింపు కూడా ఇక్కడే జరుగును. ముందుగా మాకు ఈ విగ్రహదాతలు పల్లపోతి సురేష్, చేదల ఉమా, కుట్టుబోయిన కోటేశ్వరరావు అలియాస్ కోట్లు అంటారండి. వాళ్ళు మాకు విగ్రహం ఇప్పించారు. వాళ్ళు చాలా అష్టైశ్వర్యాల ఆయురాలతో బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ విగ్రహం 22 రోజులు ప్రతిష్ఠిస్తున్నాము. 28వ తారీఖు నైట్ ఊరేగింపు బయలుదేరున్నాం. ఊర్లో ఎలా అయితే ఉంటుందో వినాయకుడు యాస్టీజ్ అలానే ఉంటుంది. ఈసారి మేము కలర్ చేంజ్ చేసాము. కలర్ కోరుకొని మరి యూనిక్ కలర్, చాలా యూనిక్ మోడల్, అది బాగుంటుంది కలర్, అది అందుకని తీసుకొచ్చాము. వినాయకుడు ఊరేగింపు 28వ తారీఖు చాలా అంగరంగ వైభవంగా చేస్తాము. ఒంగోలు పట్టణ ప్రజలందరూ విచ్చేయాల్సింది కోరుతున్నాము. అన్నదానం ఉంది. కమిటీ మెంబర్స్ అందరూ మాట్లాడుకొని కన్ఫామ్గా డేట్ మీకు అనౌన్స్ చేస్తాం. ద్వాదశ జ్యోతిర్లింగాలను తలపించేలా ఒంగోలు నగరం నడిబొడ్డు నందు ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలను కనుల పండుగగా సాగుతున్నాయి. శ్రీకృష్ణ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని అంకమ్మపాలెం నందు ఏర్పాటు చేసిన భారీ గణనాథులను వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి సంవత్సరం వివిధ ఆకృతులతో, వివిధ రూపాలతో గణనాథుని ఇక్కడ కొలువు తీరుస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాల వినాయకుడు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాడు. అంకంపాలెంలో ప్రతి సంవత్సరం గత 10 ఏళ్ళ నుంచి ఈ సంవత్సరం కూడా ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాము. ఈసారి కొత్తగా కేదార్నాథ్ సెట్ థీమ్ తీసుకొచ్చాము. ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టించి ఆ విధంగా ప్రజలకి కొంచెం కొత్తదనం చూపిద్దామని చెప్పి ఈసారి చాలా కొత్తగా ట్రై చేశాము. ప్రతి సంవత్సరం కూడా మేము హైదరాబాద్ నుంచి బొమ్మ దాటం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే హైదరాబాద్ నుంచి బొమ్మ దాటం జరుగుతుంది. ఇది అడుగు వచ్చి 22 అడుగుల వినాయకుడు. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే జ్యోతిర్లింగాలు ప్రతి ఒక్కరు దర్శించుకోలేరు కాబట్టి చాలా ఊర్లు పోయి అన్ని ఊర్లు తిరగాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఈసారి 12 జ్యోతిర్లింగాలు మన దగ్గరే పెట్టి ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈసారి కొత్తగా ట్రై చేశాము. ఒకసారి ఒంగోలు ప్రజలందరూ వచ్చి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసి దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. క్రీడా భారతి ద్వారా దేశం గర్వించదగ్గే క్రీడాకారులను తయారు చేస్తామని అఖిల భారత క్రీడా భారతి కార్యదర్శి ప్రసాద్ మహంకార్ వెల్లడించారు. ఒంగోలులోని ఏకేవీకే కాలేజీలో జరిగిన ప్రకాశం, బాపట్ల జిల్లాల క్రీడా భారతి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు. పౌరులు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో క్రీడా భారతిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల తల్లిదండ్రులను క్రీడా భారతి ద్వారా సన్మానించినట్లు తెలిపారు.
క్రీడా భారతి రాష్ట్ర కార్యదర్శి ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 18 జిల్లాల్లో క్రీడా భారతి శాఖలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతీయ అంతర్జాతీయ క్రీడా దినోత్సవాలు, యోగా డే వంటివి క్రీడా భారతి ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రానున్న డిసెంబర్లో నిర్వహించనున్న క్రీడా జ్ఞాన పరీక్షల్లో రాష్ట్రంలోని 5 లక్షల మంది విద్యార్థులు పాల్గొనేలా చూస్తున్నట్లు చెప్పారు. క్రీడా భారతి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో డివిజన్ల వారీగా క్రీడా భారతి శాఖలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే క్రీడా భారతి లక్ష్యమన్నారు. దేశభక్తుల క్రీడా కేంద్రాలు ఏదో ఉంటాయి, క్రీడా కేంద్రంలో పెట్టుకొని ఆటకు మనం కోచింగ్ ఇవ్వడము, వాకర్స్ అయితే ఒక అపార్ట్మెంట్లో మహిళా మూర్తులు ఒక 50 మందికి యోగా నేర్పించడానికి రోజు ఆ యోగా ఇన్స్ట్రక్టర్ మనం చార్జ్. विविध कार्यक्रमों में क्रीड़ा भारती का स्थापना दिन, योग दिवस, सूर्य नमस्कार, नेशनल स्पोर्ट्स डे, राष्ट्रीय क्रीड़ा दिन, ये खेलों के साथ साथ राष्ट्रीय स्तर पर क्रीड़ा ज्ञान परीक्षा, स्पोर्ट टैलेंट क्विज, इसको भी काम करता है। उसी के साथ साथ जो प्रतिभावान खिलाड़ी होते हैं उनके पीछे उनके माताओं के कष्ट का बहुत प्रयास रहते हैं कि माताओं के कारण क्रीड़ा भारती ऐसे माताओं को चयन करके, ऐसे माताओं का ढूंढ कर जिन्होंने अपने बेटे को राष्ट्रीय स्तर पर देश के लिए खेलने के लिए सभी प्रकार से मदद की, बचपन से लेकर जब तक वो राष्ट्र के लिए खेलता जाए, ऐसे माताओं का सम्मान करना ये क्रीड़ा भारती अपना कर्तव्य समझती है। राष्ट्रीय स्तर से लेकर राज्य स्तर तक ऐसे जिजा माता सम्मान के कारण यह माताओं का सम्मान क्रीड़ा भारती की अनूठी पहल है। క్రీడా భారతి స్థాపన దినోత్సవం, అది హనుమాన్ జయంతి రోజు, అంతర్జాతీయ యోగా డే, నేషనల్ స్పోర్ట్స్ డే, వీటన్నిటిని కూడా జరుపుకుంటూ వస్తున్నాము. ఇప్పటివరకు కూడా జరిపాము 18 జిల్లాల్లో కూడా. అదేవిధంగా రాబోయే డిసెంబర్ నెలలో జరిగే క్రీడా జ్ఞాన పరీక్ష కూడా రాష్ట్రంలో 5 లక్షల మంది విద్యార్థుల్ని పార్టిసిపేట్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే స్పోర్ట్స్ ద్వారా పిల్లలకి నాలెడ్జ్, స్పోర్ట్స్లో ఎంత నాలెడ్జ్ ఉంటే అంత క్రీడాకారులుగా తయారవుతున్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా క్రీడా భారతి కూడా 5 లక్షల మంది విద్యార్థుల్ని ఆ క్రీడా జ్ఞాన పరీక్షలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి వారు చెప్పినట్టుగా విజయమాత పురస్కార్, ఎవరైతే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను అందించిన తల్లిదండ్రులకి సన్మానం చేయడం జరుగుతుంది. వాళ్ళ గ్రామాల్లో కానీ లేదా స్టేట్ క్యాపిటల్లో కానీ అది స్థలము టైం నేను త్వరలో భవిష్యత్తులో చెప్తాము, అది కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా క్రీడా భారతి తీసుకొని ప్రజలందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, వ్యాయామం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి కాన్సెప్ట్తో క్రీడా భారతి ప్రాంతంలో విజయ్ కుమార్, క్రీడా భారతి ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ని. ఈరోజు నేషనల్ సెక్రటరీ అండ్ స్టేట్ సెక్రటరీ ఇద్దరు మీటింగ్ జరిగింది. యాక్చువల్లీ ఇది క్రీడా భారతి అనేది ప్రతి ఒక్కరి చేత వ్యాయామం చేయించడం అనేది ప్రథమ కర్తవ్యం. అందరూ దీన్ని పాటించాలని దానికి కృషి చేస్తాను. జిల్లా యాజ్ ఆఫ్ నౌ ఒకటే ఉంది. మేము తర్వాత డివిజన్ వైజ్గా కమిటీలు ఏర్పాటు చేస్తాం. అప్పుడు మండల స్థాయిలో కూడా కమిటీలు తయారు చేస్తాం. మార్చి ఎండింగ్లో మండల స్థాయి కమిటీలు కూడా తయారవుతాయి. అండ్ క్రీడాకారులను ప్రోత్సహించడం అనేది మా ప్రైవేట్ ఉపాధ్యాయులైనా ప్రభుత్వ ఉపాధ్యాయులైనా వారి సమస్యలు పరిష్కరించడానికి తాను ఎప్పుడు ముందుంటానని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. సమాజానికి ఉపాధ్యాయులు వెలుగు దివిటీలని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బెస్ట్ టీచర్స్ అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి దామచల జనార్దన్ రావు వారి సతీమణి నాగ సత్యలతతో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. జిల్లాలోని 220 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్స్ అవార్డులను దామచల దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపులో ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉందని పేర్కొన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా బెదిరింపులు ఎదురైనా కష్టపడి తన గెలుపు కోసం కృషి చేసిన టీచర్స్ ను మర్చిపోనని వారికి అన్ని విధాల అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడ వరదల ప్రభావానికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయ సహకారాలు అందజేసే పనుల్లో బిజీగా ఉన్న తాను తన సతీమణి ఇద్దరం కలిసి రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందజేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డు హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు కొల్ల మాధవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి మల్లికార్జున రెడ్డి, ట్రెజరర్ ఎం వెంకటేశ్వరరెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ జి రంగస్వామిరెడ్డి, జాయింట్ సెక్రటరీ పి నాగేశ్వరరావు, ఈసీ నెంబర్ జి లక్ష్మణ్, ఎం మల్లికార్జునరావు, ఆర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ అలాగే సాయి టెక్నో స్కూల్ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను సార్. సాయి టెక్నో స్కూల్ నుంచి బెస్ట్ టీచర్స్ అయినటువంటి టీచర్స్ దయచేసి కరెస్పాండెంట్ మిత్రులందరూ తమ తమ ప్లేస్లలో ఆసనాలు కావాల్సిందిగా కోరుతున్నాం సార్. సార్ ప్లీజ్. ఉపాధ్యాయులు అంటే కూడా మాకు కూడా చాలా ఇష్టం. దానికోసమే మనకి ఎప్పుడైతే టీచర్స్ డే వస్తుందో అప్పుడు ప్రతి ఏటా కూడా ప్రతి స్కూల్స్కి కూడా నేను స్పీచ్ పంపించేవాళ్ళం, ప్రతి టీచర్కి ఇచ్చేవాళ్ళం నా కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళకి. మొన్నేమో చేయలేకపోయాం. నేనేమో అక్కడ నాకు ఒక 42-43 డివిజన్స్, 2 డివిజన్స్ అక్కడ కేటాయించారు. ఆడేమో అన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, వరద బాధితులు, నీకు అన్ని అందరూ కూడా చూస్తూ ఉన్నాం, అనేక సమస్యల్లో ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే ఉండటం, రోజు కూడా పర్యవేక్షించటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా స్ట్రీమ్లైన్ కాల, ఇంకా 2-3 రోజుల్లో దాదాపు స్ట్రీమ్లైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికోసం నేను అక్కడ ఉండటం వల్ల ఈసారి అరేంజ్ చేయలేకపోయాను. తప్పకుండా ఈసారి వచ్చేకి ప్రైవేట్ లేదు, గవర్నమెంట్ లేదు, అందరికీ కూడా టీచర్స్కి నా వంతు నేను తప్పకుండా స్వీట్స్ పంపించి మీ గౌరవాన్ని మీకు ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలామంది ఎలక్షన్లు అప్పుడు కూడా మేము ప్రచారం చేసేటప్పుడు ఇండైరెక్ట్గా కానీ వాళ్ళు కూడా చాలామంది మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. పట్టాల ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు తప్పకుండా కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అసోసియేషన్ తరఫున మీరు ఏదైనా చెప్పండి, తప్పకుండా చేద్దాం. ఇది మన ప్రభుత్వం కాబట్టి మీ అందరూ కూడా మనది అనుకొని ఏది ఉన్నా కూడా మీరు చెప్పండి, నా వంతు నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తున్నాను. కంగ్రాట్స్ అండి. బెస్ట్ టీచర్ అవార్డు అందుకోపోతున్నారు అందరికి కూడా కంగ్రాట్స్. మేము క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు చాలామంది టీచర్స్ చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ అంతా కూడాను. మెయిన్ హౌస్ సైడ్స్ అవనివ్వండి, ఒకటి ప్రైవేట్ స్కూల్స్ ఎంత నష్టపోయినాయి కూడా లాస్ట్ గవర్నమెంట్లో అంతా చాలామంది చెప్పున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా. హెల్త్ కార్డ్స్ ఒకటి మెయిన్ ఇవన్నీ చెప్పారు. ఏదున్నా సరే మీరంతా కూడా ఒకసారి జనార్దన్గా కలిస్తే తప్పకుండా మీ అందరి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా తీరుతుంది మీ అందరి సమస్యలను. ఏదైనా సరే డైరెక్ట్గా రావచ్చు మీరు, లేకపోతే ఏదైనా అసోసియేషన్ తరఫున వచ్చి జనార్దన్ గారు కలిసి మీరు ఏదైనా ప్రాబ్లం పరిష్కరించుకోండి. ఈ ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అపుస్మా అసోసియేషన్ తరఫున బెస్ట్ టీచర్ అవార్డు ఫంక్షన్ని నిర్వహించడం జరిగింది. మరి మా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఈనాడు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఒక బాగా ప్రభుత్వ పాఠశాలల కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు సాధించగలుగుతున్నాయి అంటే దానికి కారణం మా ఉపాధ్యాయ బృందంగానే మేము భావించి మా రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం కూడా ఈ బెస్ట్ టీచర్ అవార్డు ఫంక్షన్ అనేటువంటిది నియోజకవర్గ స్థాయిలో జరపడం జరుగుతూ ఉంది. మరి దానికి అనుగుణంగానే ఈరోజు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జిల్లా నలుమూలల నుంచి సుమారుగా 250 మంది పైబడి ఉపాధ్యాయులు ఈ యొక్క అవార్డుకి ఎంపికైనటువంటి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డు స్వీకరించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఉండే అపుస్మా పాఠశాలలకు సంబంధించి బెస్ట్ టీచర్స్ని ఎంపిక చేసి దాదాపుగా 220 మంది ఉపాధ్యాయులకు ఒంగోలు హెడ్ క్వార్టర్లో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు, వారి సతీమణి నాగ సత్యలత గారి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ని అన్ని నియోజకవర్గాలను ప్రతి టీచర్కి కూడా వారు ఈరోజు ఓపికతోటి దాదాపుగా 2 గంటల సేపు ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. మామూలుగా అయితే ఏదో ఒక 10 నిమిషాలు పావుగంట సేపు సారు ఉంటా వెళ్ళిపోతా అని చెప్పాడు. కానీ ఈరోజు వచ్చిన తర్వాత వారి యొక్క ఆనందాన్ని చూసి సారు కూడా ఓపికతోటి నిలబడి వారి చేతుల మీద ఇవ్వడం టీచర్లు ఎంతో ఆనందించారు.
ప్రకృతి ప్రకోపానికి గురైన బెజ్జవేడ వరద బాధితులను ఆదుకునేందుకు అనేక మంది దాతృత్వం కలిగిన దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అందులో భాగంగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఆనంద విహార్ రియల్ ఎస్టేట్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం పండ్లను, వాటర్ బాటిల్స్ లను అందజేశారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ప్రొపరేటర్ కోనంకి వెంకటకృష్ణ, కోనంకి కార్తీక్, మేనేజర్ పావులూరి శ్రీనివాస్ కోరారు. చూడండి ఇల్లు జరగాలి. రండి. ది గోల్డ్ అండ్ డైమండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని గాంధీ రోడ్ లో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు స్వయంగా అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ది గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల భాగంగా ప్రతిరోజు స్వామి వారికి పూజా కార్యక్రమాలతో పాటు విశేష కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలియజేశారు. స్వామివారి పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దేవస్థానం వద్ద స్వీకృతి ప్రార్థన ఇట్లు గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఓకే గత 30 సంవత్సరాల నుంచి శ్రీ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున, గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున మేము ఒంగోలులో ఆధ్వర్యంలో గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఎంతో ఘనంగా మేము నిర్వర్తిస్తున్నాం. ఈ రోజున 30 సంవత్సరాలైన స్వామివారి కృప మాకు ఒంగోలు ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఆ గాంధీ రోడ్లో మేమంతా ప్రతి సంవత్సరం చేస్తుంటాం. రేపు ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా రేపు శనివారం స్పెషల్ డెకరేషన్ ఉంటుంది స్వామివారికి. దానికి అందరూ ఒంగోలులో ఉన్న ప్రజలందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సింది కోరుతున్నాం. అది శనివారం, రేపు శనివారమే స్వామివారి స్పెషల్ డెకరేషను. మీరు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇప్పుడు స్వామివారి అన్న సందర్భం జరుగుతుంది. భక్తులు కూడా దాన్ని కూడా అందరూ వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రార్థన. ది గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా వినాయక చవితి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. కావున ఈ రోజున రెండో రోజు ఈ రోజున అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అలాగే వచ్చే శనివారం రోజున స్పెషల్ అలంకరణ చేస్తున్నాం. కావున భక్తులందరికీ తెలియజేయబడుతున్నది. అందరూ విధిగా వచ్చి పాల్గొనవలసిగా కోరుచున్నాం. అలాగే ఆదివారం రోజున వినాయకుని నిమజ్జనం. ఆ నిమజ్జన కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని మా గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా పాల్గొని విరివిరిగా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. వంగన
నగరంలోని 27వ డివిజన్ జైరామ్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోలేటి అల్లూరయ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఆయన సతీమణి నాగ సత్యలత దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ప్రజలందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో విఘ్నేశ్వరుని అనుగ్రహంతో మంచి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జయరామ్ సెంటర్ గోస్వామి దగ్గర ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం కమిటీ ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ సంవత్సరం అన్న సందర్భం కార్యక్రమంగా 10 సంవత్సరం ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారిని పిలిపించి దివ్యంగా ప్రతి ఒక్కరికి అన్న సందర్భం కార్యక్రమం బాగా జరుగుతుంది. విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు ఆట విడుపు లభించదే. ఉపాధ్యాయులు తరగతి గదులను విడిచి క్రీడా మైదానంలో అడుగుపెట్టి తమలోని క్రీడా నైపుణ్యానికి పదును పెట్టారు. ఇందుకు యూటీఎఫ్ వేదికగా నిలిచింది. యూటీఎఫ్ స్వర్ణోత్సవాలలో భాగంగా ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో ప్రాంతీయ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించారు. ఒంగోలు టౌన్, ఒంగోలు రూరల్, కొత్తపట్నం, సంతనూతలపాడు, చీమకుర్తి, టంగుటూరు, మద్దిపాడు, నాగులుపల్పాడు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు ఈ ఆటల పోటీలో పాల్గొన్నారు. పురుషులకు, మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి త్వరలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ జిల్లా నాయకులు తెలిపారు. యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పోయిన సందర్భంలో ఈ స్వర్ణోత్సవ కార్యక్రమం భాగంగా ప్రతి మండలం నుంచి కూడా ఆట పోటీ నిర్వహించి అదే స్థాయిలో జిల్లా పోటీ తీసుకొచ్చిన తర్వాత జిల్లాలో కూడా అన్ని రకాల ఆటల పోటీ నిర్వహించిన తర్వాత వీళ్ళందరూ కూడా మాకు రాష్ట్ర స్థాయి పోటీ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యం ఎందుకు జరుగుతున్నాం అంటే 50 సంవత్సరాలు పోయిన సందర్భంలో ఉపాధ్యాయులు ఉండే ఉత్తేజాన్ని పెంచడం కోసం, అదేవిధంగా ఈ పోరాటాల పట్టిని ముందుకు తీసుకోవడం కూడా ప్రతి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా ముందు రావడం కోసం ప్రోత్సహించే కార్యక్రమం భాగంగా ఈ ఆట పోటీ నిర్వహిస్తున్నాం. ఈ రకంగా ప్రతి మండలం నుంచి జిల్లా స్థాయి, అదే రాష్ట్ర స్థాయి కూడా నిర్వహించి ప్రతి ఉపాధ్యాయులు కూడా ఒక ఉత్తేజం తీసుకొచ్చి ఈ విషయం చేస్తున్నాం. ఒంగోలు ప్రాంతీయ మండలాల ఆధ్వర్యంలో ఈ డిఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సంస్థ స్థాపించి నేటికి 50 ఏళ్ళు పూర్తయింది. రేపు డిసెంబర్లో స్వర్ణోత్సవాలు కాకినాడలో జరుపుకుంటున్నాం. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రతి ఈవెంట్లో కూడా ఆటల పోటీలు, సాంస్కృతిక పోటీలు, కల్చరల్ పోటీలు పెట్టాలని చెప్పి అనుకున్నాం. ఆ క్రమంలో భాగంగా ప్రతి జిల్లాలోనూ ఆటల పోటీలు నిర్వహించి ఫైనల్గా ఆటల పోటీలు అక్టోబర్లో మరి గుంటూరులో జరపాలని చెప్పి అనుకున్నాం. అందుకని ప్రకాశం జిల్లా వాళ్ళు ఈ ఆటల పోటీలకి అంకురార్పణ చేశారు. అయితే జిల్లా ఆటల పోటీల కంటే ముందు ప్రతి మండలంలో ఉపాధ్యాయులకి ఆటల పోటీలు పెట్టాలనుకున్నారు. అందుకని ఒంగోలు ప్రాంతీయ మండలాలు ఉండే 8 మండలాల ఆధ్వర్యంలో ఈరోజు డిఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆటల పోటీల వల్ల మరి ఉపాధ్యాయుల్లో క్రీడ గతంలో ఎప్పుడూ ఆడుకున్న వాళ్ళు మరలా వాళ్ళ యొక్క సామర్థ్యాలను వెలికి తీసుకోవడం, శారీరక దారుఢ్యాన్ని పరీక్షించుకోవడం, ఆటల్లో ఉండే ఐక్యత, ఆటల్లో ఉండే పోటీ, ఆటల్లో ఉండే క్రియేటివిటీ మళ్ళా తిరిగి పునరుద్ధరణ పొంది మంచి ఉపాధ్యాయుడిగా రాణించడానికి ఈ ఆటల పోటీలు ఉపయోగపడతాయని చెప్పి మేము అనుకుంటున్నాం. శ్వేతార్క గణపతి 18వ వార్షిక గణపతి నవరాత్రుల సందర్భంగా 7వ తేదీ పూజ కార్యక్రమాలు, 8వ తేదీ లక్ష్మీ గణపతి హోమం, రుద్రయాగం మరియు అన్న సంతర్పణ కార్యక్రమాలు బండ్లమిట్ట శ్వేతార్క గణపతి మందిరం నందు జరగనున్నాయి. సినీ దర్శక నిర్మాత వెంకటరమణ పసుపులేటి పద్మావతి దంపతులు ధర్మకర్తలుగా కార్యక్రమాలు నిర్వహించారు. వి అరుణ్ రామ్, వి సాయి మల్లిబాబు, హరితారక్,
శైలజ, సాయి వైష్ణవి, భాను విష్ణు, ప్రసన్న భూషణ్ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు. గూడ సాయి పంతులు మరియు శిష్య బృందం స్వామివారి పూజ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. ఓం సర్వాణ్యే స్వాహా, ఓం శివవల్లభాయే స్వాహా, ఓం వేదవేద్యాయే స్వాహా, ఓం లక్ష్మీ స్వాహా, ఓం శ్రీ స్వాహా, ఓం భారతీ. नमः शतवृत्तस्ते नमः आसहस्रवृत्तस्ते नमः अपरेदवृत्तस्ते नमः सर्वमेनात्मोदे अथायं वैतेर्नादे अस्मानेन प्रतिष्ठतु कुन्दनानादपुष्पदाद्येन जातु ते जाना ते जानसार्धाराते संदात्मैते जानरम्भो भद्रमे भद्रंसमे श्रेयस्समे रक्ष्यस्समे विशस्समे भगस्समे प्रमिणंसमे मन्तासमे भट्टासमे प्रेमस्समे भृतस्समे निःस्रंसमे महस्समे सन्निस्समे ज्ञात्रम् సంవత్సరాల నుంచి శ్వేతార గణపతి యొక్క మందిరములో శ్వేతార గణపతి లక్ష్మీ హోమము, అలాగే రుద్రయాగము, మృత్యుంజయ హోమము, ఈ విధంగా 18 సంవత్సరాల నుంచి ఆ యొక్క దేవుడి యొక్క కృపతోటి విజయవంతంగా కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. అలాగే ప్రతి ఏడాది అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుపుతూ ఉన్నాం. వినాయకుడు నవరాత్రులు మేము ప్రతి ఏడాది ఈ విధంగా చేస్తూ ఉన్నందుకు ఇలాంటి అవకాశాన్ని ప్రసాదించిన ఆ శ్వేతార గణపతికి ఇప్పుడు నేను రుణపడి ఉంటానని, ఆయన దయ కరుణామృతంతో ఈ విధంగా కార్యక్రమాలు చేయగలుగుతున్నానని చెప్పని నేను గర్వంగా చెప్పగలను. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ది న్యూస్ ఒంగోల్.